ట్రోల్ కింగ్ ప్రపంచంలోనే అత్యంత అందమైన యువరాణిని బంధించాడు. ఆమె తనతో ప్రేమలో పడుతుందనే ఆశతో అతను ప్రతిరోజూ ఆమెకు తాజా పచ్చి మాంసం తెచ్చేవాడు. ట్రోల్ను ప్రశాంతంగా ఉంచడానికి యువరాణి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నట్లు నటించింది. ఆ ట్రోల్ ఇక ఆగలేకపోయాడు. అతను ఆమె దుస్తుల అంచు వైపు తన చేతిని చాపాడు. యువరాణి వెంటనే భయంతో మేల్కొంది. ఆమె నేల నుండి ఒక ఎముకను పట్టుకుని ట్రోల్ గోరుపై బలంగా పగులగొట్టింది. ట్రోల్ ఆమెను గాల్లోకి ఎత్తేశాడు. ఆమెను వెనక్కి తోసి గుహ నుంచి బయటకు దూసుకెళ్లాడు. ఇంతలో జాక్ చివరకు యువరాణిని బంధించి ఉంచిన గుహకు చేరుకున్నాడు. ఆమెను బయటకు తీసుకురావడానికి ఒక మార్గం కనుగొనాల్సి వచ్చింది. కానీ ట్రోల్ యొక్క భారీ తోక వారి ఏకైక మార్గాన్ని అడ్డుకుంది. మొదట్లో అన్నీ సజావుగానే సాగాయి. కానీ యువరాజు దూకినప్పుడు వచ్చిన శబ్దం నిద్రపోతున్న ట్రోల్ను మేల్కొలిపింది. అందరూ భయంతో బయటకు పరిగెత్తారు. ట్రోల్ కోపంతో గర్జిస్తూ వారి వైపు దూసుకొచ్చాడు. ఆ సమయంలో జాక్ తన పవిత్ర కత్తిని తీసి ట్రోల్ మడమను నరికేశాడు. కానీ వెంటనే ట్రోల్ ఒక్క దెబ్బతో జాక్ను గుహ అంతా ఎగిరిపోయేలా కొట్టాడు. యువరాణి ఒక రాయిని పట్టుకుని ట్రోల్ దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించింది. దాంతో జాక్ కోలుకునే అవకాశం పొందాడు. అందరూ నాశనమవుతారనిపించిన క్షణంలో జాక్ ఒక పగిలిన అద్దాన్ని ఎత్తాడు. ఆ కాంతి ట్రోల్ శరీరంపై ప్రతిబింబించింది. ట్రోల్ పగటిపూట కనిపించకపోవడానికి కారణం అదే. సూర్యకాంతి అతన్ని రాయిగా మార్చేస్తుంది. చివరికి జాక్ యుద్ధంలో గెలిచాడు.